హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర, అది కూడా మెంతి పిండితో అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మెంతులు వేగించి పొడి చేసుకున్న పొడి అండి ఇది. అలాగే తాలింపు సరుకులు 2 నిమ్మకాయలు అంతా చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కళాయి పెట్టి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసానండి. పులిహోరకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ముందుగా వేరుశనగ గుళ్ళు, పల్లీలు వేసేసుకుందాం. ఈ వేరుశనగ గుళ్ళు తీసేసుకుందామండి. తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టి తీసేసుకుందాం. మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగు వేసుకుందాం. కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక స్పూన్ పసుపు, ఇప్పుడు చింతపండు కొద్ది వేసేస్తున్నాం. రాళ్ళు ఉప్పు వేస్తున్నా. మెంతిపిండి అండి, 1/2 స్పూన్ వేస్తున్నాను. చింతపండు ఉడికేటప్పుడు వేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క వేద్దామండి. ఈ పులిహోరలో మెయిన్ మెంతిపిండి, బెల్లం ముక్క, ఇంగువ అండి. ఈ మూడిటితోనే టేస్ట్ వచ్చేస్తుంది మనకి. ఉడికిపోయిందండి. స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు రెడీగా రైస్ ఉంచుకున్నామండి, కలిపేసుకుందాం. వేరుశనగ గుళ్ళు లాస్ట్లో వేసుకుంటే బాగుంటాయండి. పల్లీలు కొంచెం క్రిస్పీగా ఉంటాయి, పులుసులో ఉడికితే మెత్తగా ఉంటాయి. చింతపండు పులిహోర అండి,
అది కూడా మెంతిపిండితో. మనం మెంతిపిండి వేసుకున్నప్పుడు మీకు ఆవపిండి టేస్ట్ కావాలంటే ఒక హాఫ్ స్పూన్ ఆవపిండి కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. చాలా చాలా బాగుంటుందండి మెంతిపిండితో, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే హై బటన్ కూడా క్లిక్ చేసి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.